న్యూస్ పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్కు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. ఆర్మూర్లో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న మాటను బీజేపీ తప్పిందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇస్తామన్నారే తప్ప కేంద్రంలో ఏర్పాటయ్యేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనని తెలిపారు. పసుపు బోర్డును తామే సాధిస్తామని తేల్చి చెప్పారు కవిత. నిన్నగాక మొన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆర్మూర్ల సభ పెట్టి ఏమన్నారు, పసుపు బోర్డు గురించి, పసుపు రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము మా మేనిఫెస్టోలో పెడతామని చిలక పలుకులు వలికిండ్రు. తమ్ముడు ఇప్పుడే 10 నిమిషాల కింద భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. మనం ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడే వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. కానీ ఆ మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశం పెడతా అని చెప్పిపోయిన రామ్ మాధవ్ మాట తప్పిండు. పసుపు బోర్డు అంశం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టలేదు. అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ అనేదైతే మేము చెప్పినామో అది ఇవాళ నిజమైంది. పసుపుని పెడతా అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా, కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటా తిరిగిండ్రు. మరి ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అయితే దాంట్లో పసుపు బోర్డు విషయం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా రామ్ మాధవ్ గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా మేనిఫెస్టోలో ఆ విషయం పెట్టించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఎట్లాగూ మీరు అధికారంలోకి వచ్చేది లేదు. రేపటి నాడు అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే. తప్పకుండా పసుపు బోర్డు మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు